టీశాట్కు స్వాగతం. గ్రూప్ 1 అభ్యర్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం గోల్డెన్ రైస్. సో ఈ గోల్డెన్ రైస్ అనగానేమి, సో దీన్ని ఎలా తయారు చేస్తారో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టెక్నికల్ డీటెయిల్స్ గుర్తుపెట్టుకోవాలి. అంటే దీనిలో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. 7 ఎంజైమ్ల నేములు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ 7 ఎంజైమ్ల నేములు గుర్తుపెట్టుకుంటే తద్వారా మీరు ఆన్సర్ని ది బెస్ట్ ఆన్సర్ని ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గోల్డెన్ రైస్ అనగా ఏందో చర్చిద్దాం. గోల్డెన్ రైస్ అనగా జన్యు అనువర్తిత వరిని గోల్డెన్ రైస్గా చెప్పవచ్చు. జెనెటికల్లీ మాడిఫైడ్ రైస్ ఈజ్ కాల్డ్ యాజ్ గోల్డెన్ రైస్. ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ రైస్ ఏ కారకాలను తీసుకుంటుందంటే విటమిన్ ఏ మరియు ఐరన్. సో ఒకే మొక్కలో విటమిన్ ఏ మరియు ఐరన్లను డైరెక్ట్గా ప్రతిక్షేపించడం కష్టమవుతుంది కాబట్టి ఒకేసారి జన్యు అనువర్తిత కాబట్టి, సో ఇంతకు ముందుగా మనం చర్చించుకున్నట్టు జన్యువులను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఫస్ట్ ఏం జరుగుతుంది? జన్యువులను ప్రవేశపెడతారు. జన్యువులు ప్రత్యక్షంగా ప్రవేశపెట్టలేరు కాబట్టి, జీన్స్ని ప్రత్యక్షంగా ప్రవేశపెట్టలేదు కాబట్టి జన్యువులను ఎవరితో కలిపి పంపిస్తారు? జన్యువులను వాహకాలతో ప్రవేశపెడతారు. వాహకాలతో కలిసి వచ్చిన జన్యువులను అవి ఎంజైమ్లను ప్రొడ్యూస్ చేస్తాయి. సో జన్యువుల యొక్క ప్రధానమైన కర్తవ్యం ఏముంటుంది? జన్యువులు ప్రధానంగా ఎవరిని ఉత్పత్తి చేస్తాయి? ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తాయి. జన్యువులు ఎవరిని ఉత్పత్తి చేస్తున్నాయో ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తాయి. అలా జన్యువులు ఉత్పత్తి చేసినటువంటి ప్రోటీన్లు ఏ ఎంజైమ్లను కలిగి ఉంటాయి. ఈ ప్రోటీన్ల ద్వారా ఎవరు ఏర్పడతారు? ఎంజైమ్లు ఏర్పడతాయి. సో మీకు తెలుసు, ఎంజైమ్లు అనేవి జీవ ఉత్ప్రేరకాలు లేదా బయోకెటలిస్ట్. ఈ ఎంజైమ్లు కొన్ని రకాలైనటువంటి చర్యలను ప్రేరేపించడం ద్వారా విటమిన్ ఏ లేదా బీటా కెరోటిన్, విటమిన్ ఏ అని కూడా చెప్పలేము, విటమిన్ ఏ యొక్క పూర్వరూపమైనటువంటి బీటా కెరోటినాయిడ్ తయారు చేయబడుతుంది. సో ఏం చేసాము? ఇక్కడ జన్యువులను మార్చుకుంటూ వచ్చాం. ఎప్పుడైతే జన్యువులను వాహకాల్లో ప్రవేశపెట్టాం, వాహకాల ద్వారా ఎంజైమ్ ప్రోటీన్లు ఉత్పత్తి అయినాయి. జన్యువుల ద్వారా ప్రోటీన్ల ద్వారా ఎంజైమ్ల నుంచి విటమిన్ ఏ తయారైంది. అంటే ఇది ఒక జన్యు అనువర్తిత పంట అని మనం ప్రధానంగా చర్చించవచ్చు. ఓకే, సో సేమ్ కాన్సెప్ట్ ఐరన్ కూడా వర్తిస్తుంది. సో జన్యువులను మార్చడం, జన్యువులను వాహకాల్లోకి ప్రవేశపెట్టడం, వాహకాల్లోకి వచ్చిన జన్యువుల ద్వారా ప్రోటీన్ ఉత్పత్తి జరుగుతుంది. ఆ అనేక ప్రోటీన్ల యొక్క సమాహారం ద్వారా ఎంజైమ్లు ఏర్పడ్డాయి. ఎంజైమ్ల ద్వారా ఐరన్ ఉత్పత్తి జరుగుతుంది. మీరు గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అసలు ఎందుకు విటమిన్ ఏ మరియు ఐరన్ అనేవి చాలా ముఖ్యమైనటువంటి పోషకాహార లోపాలు. భారతదేశంలో చాలా ఎక్కువ మంది ప్రజలు విటమిన్ ఏ మరియు ఐరన్ యొక్క లోపాన్ని కలిగి ఉన్నారు. జన్యువులను వాహకాల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా ప్రోటీన్ల ఉత్పత్తి, ప్రోటీన్ల ద్వారా ఎంజైమ్లను ఉపయోగించి విటమిన్ ఏ తయారీ కావచ్చు, ఎంజైమ్లను ఉపయోగించి బీటా కెరోటినాయిడ్లు ఉత్పత్తి కావచ్చు. సో ఇలా వాంఛిత లక్షణాలు కలిగిన జన్యువులను వాహకాల్లోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అసలు ఐరన్ మరియు విటమిన్ ఏ యొక్క లోపాలు ఎందుకు జరుగుతాయంటే, వరిని ప్రధాన ఆహారంగా తీసుకునే ప్రజల్లో ఐరన్ సంబంధ లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సో దీన్ని అధిగమించడానికి దీనికి శాస్త్రీయ కారణం ఏంటంటే, దీంట్లో రైస్లో ఉన్నటువంటి ఫైటేట్ అనే రసాయనం ఏం చేస్తుందంటే ఐరన్ను శోషణ కాకుండా చేస్తుంది. సెకండ్ థింగ్, భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విటమిన్ ఏ లోపం కూడా చాలా ప్రస్ఫుటం మరియు ప్రగాఢంగా కనిపించే అంశంగా చెప్పవచ్చు. సో ఈ విధంగా అంటే విటమిన్ ఏ మరియు ఐరన్ యొక్క లోపాలను అధిగమించడానికి ఏర్పాటు చేసినటువంటి జన్యు అనువర్తిత పంటను, జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్ను, జన్యు అనువర్తిత పంటను ఏమంటారు? గోల్డెన్ రైస్ అని అంటారు. ఇది ఎలా చేస్తారంటే, ఒక జన్యువును ప్రవేశపెట్టడం ద్వారా ఆ జన్యువు ద్వారా ప్రోటీన్ల ఉత్పత్తి జరుగుతుంది. ప్రోటీన్ ద్వారా ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయి. ఆ ఎంజైమ్ ద్వారా విటమిన్ ఏ ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ మరొక జన్యువును ప్రవేశపెట్టడం ద్వారా ప్రోటీన్లు ఉత్పత్తి అవుతాయి. ప్రోటీన్ నుంచి ఎంజైమ్ వస్తుంది, ఎంజైమ్ నుంచి ఐరన్ వస్తుంది. సో ఏం చేస్తారంటే,
ఎక్స్ అనే ఒక మొక్క లోపలికి విటమిన్ ఏని సంబంధిత జన్యువును ప్రవేశపెట్టారు. వై అనే ఒక మొక్కలోకి జన్యువును ప్రవేశపెట్టి ఐరన్‌ని తయారు చేశారు. సో, ఈ తర్వాత ఎక్స్ మరియు వై మొక్కలను సంకరీకరణ చేశారు. ఈ రెండిటిని మరలా హైబ్రిడైజేషన్ మరియు సంకరీకరణ చేయటం ద్వారా ప్రాంతంలో మనకి వచ్చినటువంటి నూతన వంగడం X+Y సంకరణం జరగటం ద్వారా వచ్చిన క్రొత్త వంగడాన్ని ఓకే. సో, దానికి ఐరన్ మరియు విటమిన్ ఏ యొక్క లభ్యత ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. సో, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నేమ్ ఆఫ్ ద ఎంజైమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. 7 ఎంజైమ్‌లను మాత్రం యాజ్ ఇట్ ఈస్‌గా గుర్తుపెట్టుకుంటే మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. విటమిన్ ఏ లోపం పిల్లల్లో అంధత్వానికి కారణమవుతుంది. ఎందుకు విటమిన్ ఏ అనేది కంటి యొక్క రెటీనాలోని ఈ అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలకు ఏర్పాటుకు దోహదం చేస్తుంది. విటమిన్ ఏ ఉంటే ఒక వ్యక్తి చీకటిలో వస్తువులను గుర్తించడానికి కావచ్చు, ఒక దృష్టికి సంబంధించిన అంశానికి కారణమైన విటమిన్ అంటే విటమిన్ ఏ. ఎప్పుడైతే విటమిన్ ఏ లోపిస్తుందో వారికి అంధత్వంతో పాటు మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. వరి ధాన్యంలో ప్రోవిటమిన్ బీటా కెరోటినాయిడ్ ఉండదు. సో, మనం ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్‌లో చెప్పుకున్నాం. 68% ప్రజలు 68% భారతీయులు వరి మీద ఆధారపడి ఉంటారు. బియ్యంని ఆహారంగా తీసుకుంటారు. బియ్యాన్ని ఆహారంగా తీసుకునే వారిలో ఎవరు ఉండరని చెప్పాము? విటమిన్ అయినటువంటి బీటా కెరోటిన్. విటమిన్ ఏ యొక్క పూర్వ రూపాన్ని బీటా కెరోటినాయిడ్ అంటారు. విటమిన్ ఏ యొక్క పూర్వ రూపాన్ని ఏమంటారు? బీటా కెరోటిన్. ఈ బీటా కెరోటిన్ ఉండదు కనుక వారికి ఆహారం ద్వారా విటమిన్ ఏని అందించవలసి ఉంటుంది. సో, 4 జన్యువులను యాడ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. వాట్ ఆర్ ద 4 ఎంజైమ్స్? సో, ఇంతకుముందు చెప్పాను కదా, ఎంజైమ్లను తయారు చేయటానికి అవసరమైనటువంటి ప్రోటీన్లను ఉత్పత్తి చేసే జన్యువులు. సో, జీన్స్‌ని ప్రవేశపెడతారు. జీన్స్‌ని పెట్టి జీన్స్ ద్వారా ఎవరు వస్తారు? ప్రోటీన్లు వస్తాయి. ప్రోటీన్ ద్వారా ఎంజైమ్లు వస్తాయి. సో, వాట్ ఆర్ ద 4 ఎంజైమ్స్ అంటే ఫైటోయిన్ డీసాచురేస్, నెక్స్ట్ ఫైటోయిన్ సింథటేస్. ఈ ఎంజైమ్ల పేర్లు మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలన్నా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ జీటా కెరోటిన్ డీసాచురేస్ విటమిన్ ఏ కోసం 4 ఎంజైమ్లు, ఐరన్ కోసం 3 ఎంజైమ్లు. నెక్స్ట్ లైకోపిన్ సైక్లేస్ 4 ఎంజైమ్. ఫైటోయిన్ డీసాచురేస్, ఫైటోయిన్ సింథటేస్, జీటా కెరోటిన్ డీసాచురేస్ అండ్ లైకోపిన్ సైక్లేజ్ అనే 4 ఎంజైమ్లను ఉత్పత్తి చేసే జన్యువులు. సో, మీకు ఆ రెండింటి మధ్య లింక్ ఎస్టాబ్లిష్ అయింది అనుకుంటున్నాను. జన్యువుల ద్వారా ప్రోటీన్లు వస్తాయి. ప్రోటీన్ల ద్వారా ఎవరు వస్తారు? ఎంజైమ్లు వస్తాయి. సో, ఏం చేస్తున్నాం? 4 జన్యువులు. ఎటువంటి జన్యువులు? ఈ 4 ఎంజైమ్లను ఉత్పత్తి చేసే 4 జన్యువులు. 4 ఎంజైమ్లను ఉత్పత్తి చేసే 4 జన్యువులను తయారు చేసాం. సో, ఎప్పుడైతే ఈ 4 జన్యువులను ఇంట్రడ్యూస్ చేసామో ఆ 4 జన్యువులు ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఫైటోయిన్ డీసాచురేస్, ఫైటోయిన్ సింథటేస్, జీటా కెరోటిన్ డీసాచురేస్, లైకోపిన్ సైక్లేజ్ అనే 4 ఎంజైమ్లను ట్రాన్స్ఫరేషన్ ఎక్స్పెరిమెంట్ ద్వారా, అంటే ఒక జన్యువును ప్రవేశపెట్టడం సమస్య కాదు. 4 జన్యువులను ప్రవేశపెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఒక జన్యువు యొక్క ప్రభావం మరొక జన్యువు మీద పడకుండా, సో మిగతా 3 జన్యువుల యొక్క ప్రభావం దీని మీద పడకుండా, అంటే ఒక జన్యువు యొక్క ప్రభావం మరొక జన్యువు మీద పడకుండా కాపాడటానికి ట్రాన్స్ఫర్మేషన్ విధానం ద్వారా 4 జన్యువులను ప్రవేశపెట్టి ఆ 4 జన్యువుల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి ఎంజైమ్లను తయారు చేస్తారు. ఎప్పుడైతే ఈ 4 ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయో ఆటోమేటిక్గా విటమిన్ ఏ. సో, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ విటమిన్ ఏ అని ప్రస్తావన తేవద్దు. డోంట్ ట్రై టు బ్రింగ్ ద నోటిఫికేషన్. విటమిన్ ఏ అని చెప్పొద్దు. ఏమని చెప్పాలి? బీటా కెరోటిన్ అని చెప్పాలి. బీటా కెరోటిన్. రీజన్ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, అర్థం చేసుకోండి. ఎక్కడా కూడా విటమిన్ ఏ వృక్ష సంబంధ ఆహార పదార్థాల నుంచి ప్రత్యక్షంగా లభించదు. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. నువ్వు ఏదైనా సరే, కాయలు కావచ్చు, ఫలాలు కావచ్చు, పుష్పాలు కావచ్చు, ఆకులు కావచ్చు, ఏవైనా సరే వృక్ష సంబంధ ఆహార పదార్థాల నుంచి విటమిన్ ఏ ప్రత్యక్షంగా లభించదు.
జంతు సంబంధ ఆహార పదార్థాల నుంచి మాత్రమే విటమిన్ ఏ ప్రత్యక్షంగా లభిస్తుంది. మానవుల్లోని కాలేయం కావచ్చు, చేపలోని కాలేయం కావచ్చు. అంటే విటమిన్ ఏ ప్రత్యక్షంగా జంతు సంబంధ పదార్థాల నుంచి లభిస్తుంది. మరియు పరోక్షంగా వృక్ష సంబంధ పదార్థాల నుంచి బీటా కెరోటిన్ రూపంలో లభిస్తుంది. సో వరి అనేది వృక్ష సంబంధ పదార్థం కాబట్టి వృక్ష సంబంధ ఆహార పదార్థాల నుంచి ఏ రూపంలో లభించింది? బీటా కెరోటిన్ రూపంలో లభించిందని చెప్పవచ్చు. ఓకే. సో ఈ 4 ఎంజైమ్లు ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా కలిపి ప్రవేశపెట్టారు. సో ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పాను కదా. సో ఎందుకు ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక ఎంజైమ్ యొక్క ప్రభావం మిగిలిన 3 ఎంజైమ్ల మీద ఉండకుండా, సో అన్ని ఎంజైమ్లు సహకారంతో ఒకదాని యొక్క ప్రభావం మరొక దాని మీద ఉండకుండా 4 ఎంజైమ్లు సెపరేట్గా వెళ్ళి ఆ వృక్షంలో విటమిన్ ఏ యొక్క పూర్వరూపమైనటువంటి బీటా కెరోటిన్ తయారు చేయాలి. సో కలిపి గోల్డెన్ రైస్ అని పిలువబడే ఎఫెక్టివ్ ట్రాన్స్జెనిక్ బియ్యం నుంచి పరిమాణంలో బీటా కెరోటిన్ కలిగి ఉంటుంది. చాలా ఎక్కువ మోతాదులో బీటా కెరోటిన్ కలిగి ఉంటుంది. ఇది వరి గింజలకు లేదా వరి గింజలకు బంగారపు వర్ణాన్ని ఇస్తుంది. ఒక ట్రాన్స్జెనిక్ లైన్లో బీటా కెరోటిన్ కంటెంట్ ధాన్యంలో ఉన్న మొత్తం కెరోటినాయిడ్లో 85% వరకు ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే నువ్వు బీటా కెరోటిన్ సంబంధించిన 4 ఎంజైమ్లను ప్రవేశపెట్టావో, వరిలో ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, వరిలో అసలు బీటా కెరోటిన్ యొక్క ఛాన్సెసే లేవని చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పెరిమెంట్ ద్వారా 4 ఎంజైమ్లు ఫైటోయిన్ డీసాచురేస్, ఫైటోయిన్ సింథటేస్, జీటా కెరోటిన్ డీసాచురేస్, లైకోపిన్ సైక్లేజ్ అనే 4 ఎంజైమ్లను యాడ్ చేసావో, సో 85% బీటా కెరోటినాయిడ్లు వరిలో నిక్షిప్తం చేయబడ్డాయి. ఎప్పుడైతే 85% బీటా కెరోటినాయిడ్లు వరిలో నిక్షిప్తం చేయబడ్డాయో వరి యొక్క రంగు కూడా మారుతుంది. అలా తయారైనటువంటి వరిని ఏమన్నాము? బంగారపు రంగులో మారుతుంది కాబట్టి దీన్ని ఏమన్నారు? గోల్డెన్ రైస్ అన్నారు. సో అది ఐరన్కి సంబంధించిన సమాచారం. నెక్స్ట్, ఐరన్ డెఫిషియన్సీ అనేది ప్రపంచంలో అత్యంత సాధారణ పోషకాహార రుగ్మత. సో ఐరన్ డెఫిషియంట్ అనీమియా, అనీమియా అనేది అనేక రకాల కారకాల ద్వారా సంభవిస్తుంది. విటమిన్ B9 ద్వారా అనీమియా సంభవిస్తుంది, విటమిన్ B12 ద్వారా అనీమియా సంభవిస్తుంది, విటమిన్ C లోపం ద్వారా అనీమియా సంభవిస్తుంది. విటమిన్ B9 తక్కువగా ఉండా అనీమియా వస్తుంది, విటమిన్ B12 తక్కువగా ఉండా అనీమియా వస్తుంది, విటమిన్ C తక్కువగా ఉండా అనీమియా వస్తుంది. ఐరన్ లోపం అనేది కానీ ఐరన్ లోపం ద్వారా కూడా అనీమియా వస్తుంది, తక్కువగా ఉండా అనీమియా వస్తుంది. సో ఇది న్యూట్రిషనల్ అనీమియా అంటారు, ఇది ఐరన్ డెఫిషియెంట్ అనీమియా అంటారు. సో ఈ న్యూట్రిషనల్ డెఫిషియెంట్ అనీమియా అనేది అంత ప్రమాదకరమైనది కాదు, చాలా సరళమైనది. కానీ ఎప్పుడైతే ఐరన్ డెఫిషియెంట్ అనీమియా ఉందో, ఐరన్ లోపం వల్ల కనిపించే అనీమియా, సో ఇనుము లోపం, రక్తహీనత అనేది ప్రపంచంలో అత్యంత సాధారణ పోషకాహార రుగ్మత. ఐరన్ లోపం వల్ల వచ్చే అనీమియా అనేది అత్యంత సాధారణ పోషకాహార రుగ్మత. వరి ధాన్యం పంటల్లో ఇది అతి తక్కువ ఇనుము శాతాన్ని కలిగి ఉంటుంది. ఎందుకు భారతదేశంలోని ప్రజల్లో అనీమియా మరియు విటమిన్ ఏ లోపం ఎందుకు ఎక్కువ ఉంటుందంటే 68% ప్రజలు వరినే భుజిస్తారు కాబట్టి, సో బియ్యాన్ని భుజిస్తారు కాబట్టి 68% ప్రజలు బియ్యాన్ని భుజించడం వల్ల ఐరన్ రాదు. ఎందుకు రాదని చూడండి. సో వరిలో తక్కువ ఐరన్ ఉంటుంది మరియు వరిలో ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి, అత్యంత అవాంఛనీయమైనటువంటి రసాయనం అంటే ఫైటేట్ అని చెప్పవచ్చు. వాట్ ఈస్ దట్ కెమికల్ నాన్న? ఫైటేట్ అని చెప్పవచ్చు. ఫైటేట్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇది చిన్న ప్రేగుల్లోని ఒక భాగం అనుకుందాం, చిన్న ప్రేగుల్లోని ఒక భాగం. ఈ భాగం లోపలికి ఇక్కడ శోషణ బాగా జరుగుతుంది. మనం తిన్న ఆహార పదార్థాలని ఎక్కడ అబ్జార్బ్ చేసుకోబడతాయి? చిన్న ప్రేగులో అబ్జార్బ్ అవుతాయి. సో ఇక్కడ చిన్న ప్రేగులోకి ఎవరు వస్తున్నారు? ఐరన్ వచ్చి చిన్న ప్రేగులో అబ్జార్బ్ కావాలని చూస్తుంది. ఐరన్ని పక్కకి నెట్టేసి వరిలో ఉన్నటువంటి ఫైటేట్ అనే రసాయనం ఐరన్ని పక్కకి నెట్టేస్తుంది. ఇప్పుడు చూడండి, వరిలో ఐరన్ లేదు, మరలా వరిలో ఉన్నటువంటి ఫైటేట్ మనం ఇతర రకాలుగా తీసుకున్నటువంటి ఐరన్ ఏం చేస్తుంది? పక్కకి నెట్టేస్తూ ఉంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. అంటే ఐరన్ డెఫిషియన్సీ అనేది అత్యంత ప్రమాదకరమైనది. ఎవరిలో సాధారణంగా కనిపిస్తుంది? ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకునేటువంటి ప్రజల్లో. ఇది మానవ ప్రేగుల్లో ఇనుము శోషణను 98% వరకు తగ్గిస్తుంది. వాట్ ఏ పిటియబుల్ సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏదైనా ఒక ఐరన్ రిచ్ ఫుడ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డేట్స్ కానీ, లేకపోతే పాయా కానీ, లేకపోతే బోన్ సూప్ కానీ ఐరన్ ఉందని బాగా ఐరన్ ఫుడ్ని తీసుకుంటున్నాం.
నువ్వేమనుకుంటావు? ఆ ఐరన్ అంతా నీ బాడీలో శోషించుకుంటుంది. నాకు బలం వచ్చిందనుకుంటావు. నువ్వు ఒకవేళ అన్నంతో కలిపి తిన్నావనుకో, ఆ ఐరన్ ఏం చేస్తుంది? నీ ప్రేగుల్లో 100 గ్రాములు తింటే 2 గ్రాములే శోషించబడి 98 గ్రాములు బయటికెళ్ళిపోతాయి. ఎందుకని? వరిలో ఉన్నటువంటి ఫైటేట్ ఏం చేస్తుంది? ఈ ఐరన్‌ని పక్కకు నెట్టేస్తూ ఉంటుంది. మానవ ప్రేగుల్లో ఇనుము శోషణను 98% వరకు తగ్గిస్తుంది. అదనంగా శాకాహార ఆహారం నుండి ఇనుము కూడా చాలా తక్కువగా ఉంటుంది. భారత జీవన శైలిలో ప్రధానమైనటువంటి విధానమైనటువంటి శాకాహార ఆహారం నుండి ఇనుము శోషణ చాలా పేలవంగా ఉంటుంది. సో, ఇది ఐరన్‌కి సంబంధించిన విటమిన్ ఏ లోపం వలన మరణం లేదా విటమిన్ ఏ లోపం వల్ల అంధత్వం సంభవిస్తుంది. సో, దానికి సంబంధించిన 4 జన్యువులు చెప్పుకున్నాం. 4 జన్యువుల ద్వారా మనకి ఈ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేయొచ్చు. వాటిని ట్రాన్స్‌ఫర్మేషన్ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా ఆ 4 జన్యువులను వరిలోకి ప్రవేశపెట్టాం. నెక్స్ట్ ఐరన్ ఏందంటే, ఐరన్ ఇనుము లోపం అనేది రక్తహీనత ఇనుము లోపం వల్ల జరిగే రక్తహీనత అనేది ప్రపంచంలో అత్యంత సాధారణ పోషకాహార లోపం, రుగ్మత. దీనికి ప్రధాన కారణంగా ఎవరిని చెప్పొచ్చు? ఫైటేట్‌ని చెప్పొచ్చు. సో, మరి మీరు అనవచ్చు, సార్ అసలు ఫైటేట్‌ని ఇప్పుడు అన్ని జన్యువులను ప్రవేశపెట్టడం కన్నా కూడా ఫైటేట్‌ని తొలగించడం చాలా సులభం కదా! ఐ హోప్ యూ ఆర్ గెట్టింగ్ మై పాయింట్. ఇనుమును తొలగించడం దాంట్లో 3 ఎంజైమ్‌లు 3 జన్యువులను ప్రవేశపెట్టాం కదా! కన్నా కూడా 1, 2, 3. సో, ఈ 3 జన్యువులను ఇక్కడ ఉండే చూడండి. ఫెర్రిటిన్ ఎన్కోడింగ్ జన్యువు, మెటాలోథైనిన్ జన్యువు, థర్మోస్టేబుల్ జన్యువు. ఈ జన్యువులను ప్రవేశపెట్టడం కన్నా కూడా ఫైటేట్‌ని తొలగించొచ్చు కదా! మరి ఎందుకు తొలగించడంటే, ఫైటేట్‌ని గనక నువ్వు తొలగించావంటే, ఫైటేట్‌ని తొలగిస్తే వరి మొలకెత్తలేదు. వరి గింజలు మొలకెత్తడానికి అవసరమైన మూలకంలో ప్రధానమైన రసాయనం అంటే ఏం చెప్పొచ్చు? ఫైటేట్. అంటే ఏం చేయాలి? ఫైటేట్‌ని అయితే మనం తొలగించలేము. ఎందుకు తొలగించలేము? ఫైటేట్ విత్తనాలు మొలకెత్తడానికి దోహదం చేస్తుంది. మరియు విత్తనాల్లో ఫాస్ఫేట్‌ని నిల్వ చేయడానికి దోహదం చేస్తుంది. సో, దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ఫైటేట్. కాబట్టి ఫైటేట్‌ని తొలగించలేం. ఆప్షన్స్ ఉండే. ఏం ఆప్షన్స్? 3 జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా బై ఇన్సర్టింగ్ 3 జీన్స్. ఓకే. సో, ఆ 3 జన్యువులు 3 ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తాయి. 3 ఎంజైమ్‌లు మనకి ఐరన్ నిక్షిప్తం చేస్తాయి. సో, ఆ ఐరన్ నిక్షిప్తం చేయబడినటువంటి వరి వంగడాన్ని, విటమిన్ ఏ నిక్షిప్తం చేయబడినటువంటి వరి వంగడాన్ని రెండింటిని సంకరణం చేయటం ద్వారా కొత్తగా ఒక వరి వంగడమైనటువంటి గోల్డెన్ రైస్ ఏర్పడుతుంది. విత్తనాల్లో ఫాస్ఫేట్ నిల్వ చేయటం కోసం ఫైటేట్ ఉపయోగించబడుతుంది. మరియు విత్తనం మొలకెత్తే సమయంలో దీనిని ఉపయోగిస్తారు. మరియు కాబట్టి ఏంది? ఫైటేట్‌ని తొలగించలేము. కానీ ఏం చేయొచ్చు మనం 3 జన్యువులను ప్రవేశపెట్టాలని చెప్పుకున్నాం. సో, అందుకనే మీకు ముందే చెప్పాను. 7 ఎంజైమ్‌లు లేదా 7 జన్యువుల పేర్లు గనక మీరు రాయగలిగితే, మీకు ఈ క్వెషన్‌కి 10కి 10 మార్కులొస్తాయి. అట్‌లీస్ట్ 10కి 9 మార్కులైతే వస్తాయి. ఒకవేళ జెనెటికల్లీ మాడిఫైడ్ జన్యు అనువర్తిత పంటల గురించి రాయమన్నప్పుడు, మీరు ఈ గోల్డెన్ రైస్ DMH11 ఇంతకుముందు ఆల్రెడీ ఒక క్లాస్ చెప్పున్నాను DMH11. అది బీటీ కాటన్, బీటీ బ్రింజాల్ అన్నిటిని ఇంక్లూడ్ చేస్తూ ఒక్కొక్క దాని గురించి మెన్షన్ చేస్తూ రాస్తే అప్పుడు కూడా 10కి 10 మార్కులు వచ్చే అవకాశం కలదు. సో, 3 ట్రాన్స్ జన్యువులను 3 ట్రాన్స్ జీన్స్ వ్యక్తీకరించడం ద్వారా అధిక ఇనుము బియ్యం ఉత్పత్తి చేయబడతాయి. అధిక ఇనుము కలిగినటువంటి బియ్యంను ఉత్పత్తి చేయడానికి 3 ట్రాన్స్ జన్యువులు కావాలి. వాట్ ఆర్ ద 3 ట్రాన్స్ జీన్స్? వన్ ఈజ్ ఫెర్రిటిన్ ఎన్కోడింగ్ జీన్. నెంబర్ 1 ఈజ్ ఫెర్రిటిన్ ఎన్కోడింగ్ జన్యువు. సో, ఫెర్రిటిన్ ఎన్కోడింగ్ జన్యువు ఏం చేస్తుంది? ఫెర్రిటిన్ లేదా ఐరన్ యొక్క ముందస్తు రూపమైనటువంటి ఫెర్రిటిన్ని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ మెటాలోథైనిన్ జన్యువు. సెకండ్ జన్యువు జీన్ ఈజ్ నథింగ్ బట్ మెటాలోథయనైన్ జన్యువు. నెంబర్ 3 థర్మోస్టేబుల్ ఫైటేజ్ ఎన్కోడింగ్ జన్యువు. థర్మోస్టేబుల్ పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. 7 జన్యువుల పేర్లు మాత్రం మీకు మిగతా కాంటెంట్ అంతా ప్రజెంట్ చేయడానికి టైం లేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు లాస్ట్ ఒక 3 మినిట్స్‌లో కూడా ఇటువంటి ఆన్సర్స్ రాయొచ్చు. ప్రతి క్వెషన్‌కి 10 నిమిషాలు అని చెప్పాను కదా! ఇటువంటి క్వెషన్ నువ్వు 3 నిమిషాల్లో కూడా రాయొచ్చు. ఎలా అంటే ఈ 7 ఎంజైమ్‌లు పేర్లు చెప్పి ఫస్ట్ 4 క్లస్టర్ విటమిన్ ఏ అని చెప్పు. 3 ఎంజైమ్‌లు
ఐరన్ రెండింటిని సంకలనం చేయడం ద్వారా మనం గోల్డెన్ రైస్ని పొందవచ్చు అని చెప్పి నువ్వు ఆన్సర్ కూడా కంక్లూడ్ చేయొచ్చు. 3 నిమిషాల్లో కూడా ఆన్సర్ తయారు చేయొచ్చు. కానీ నీకు 1 లేదా 2 మార్కులు తగ్గుతాయి. 7 లేదా 8 మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఆ ఆన్సర్ని ప్రజెంట్ చేసే మెకానిజం షుడ్ బి ద నెక్స్ట్ లెవెల్. అంటే ఆ సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ఎగ్జామ్ హాల్లో అన్ని క్వశ్చన్స్కి ఈక్వల్ టైం ఇవ్వాలి. కానీ కొన్ని క్వశ్చన్స్ని మనం తక్కువ టైంలో కూడా కంప్లీట్ చేయొచ్చు. అటువంటి క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ మనం గోల్డెన్ రైస్గా చెప్పవచ్చు. సో ఫెరిటిన్ ఎన్కోడింగ్ జన్యువు, మెటాలోథైనిన్ జన్యువు మరియు థర్మోస్టేబుల్ ఫైటేజ్ ఎన్కోడింగ్ అనే ఈ 3 జన్యువులను ఇంక్లూడ్ చేయటం ద్వారా ఎవరు ఉత్పత్తి అవుతారు? ఐరన్ ఉత్పత్తి అవుతుంది. అధిక ఇనుము, అధిక ప్రోవిటమిన్ కలిగిన ఒక రైస్ లైన్ను గోల్డెన్ రైస్ మరియు అధిక ఇనుము ట్రాన్స్జెనిక్ లైన్ను దాటడం ద్వారా లేదా వాటిని సంకరణం ద్వారా రైస్ లైన్ ఉత్పత్తి చేయబడుతుంది. విటమిన్ ఏ మరియు ఐరన్ లోపాలను తగ్గించే ఉద్దేశంతో అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలోని రైతులకు ప్రత్యామ్నాయంగా ఈ వరిని ఉచితంగా పంపిణీ చేయాలని ప్రతిపాదించబడింది. అధిక ఇనుము, అధిక ప్రోటీన్. ఐరన్ యొక్క లోపం వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి? ఐరన్ యొక్క ప్రధానమైన నిర్మాణం ఏముంటుందంటే, ఐరన్ హీమోగ్లోబిన్లోని మధ్యస్థ మూలకాల్లో అత్యంత ప్రమాణమైనది. హీమోగ్లోబిన్ ఎక్కడుంటుంది? ఆర్బీసీలోని. ఆర్బీసీ రెడ్ బ్లడ్ కార్పస్కల్స్. ఆర్బీసీలో ఎవరుంటారు? హీమోగ్లోబిన్ ఉంటుంది. ఈ హీమోగ్లోబిన్ యొక్క మధ్యస్థ మూలకం ఐరన్. సో ఐరన్ ఉంటేనే మనకి రక్తం ఏర్పడుతుంది. ఐరన్ లేకపోతే రక్తం ఏర్పడదు. సో ఐరన్ కావాలి. ఐరన్ దేనికి కావాలి? హిమోగ్లోబిన్ కావాలి. హిమోగ్లోబిన్ ఆర్బీసీ కావాలి. సో ఒకవేళ ఐరన్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ లేకపోతే హిమోగ్లోబిన్ ఉండదు. సో హిమోగ్లోబిన్ ఉండకపోతే ఆర్బీసీ తక్కువగా ఉంటుంది. ఆర్బీసీ తక్కువగా ఉందంటే ఆ సందర్భాన్ని ఏమంటారు? అనీమియా అంటారు. సో ఇటువంటి అనీమియాని అధిగమించడానికి అనీమియాలో ఏమవుతుంది? ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ల సరఫరా ఆగిపోతుంది. సో దీన్ని అనుసంధానించడం కోసం ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ల ఇంటర్మిక్సింగ్ సరిగా జరగదు ఆర్బీసీ లేకపోతే. సో అందువల్లనే అనీమియా లోపం ఉన్నవారు, అనీమియాతో బాధపడేవాళ్ళు లేదా రక్తహీనతతో బాధపడే వారిలో అనేక రకాలైనటువంటి దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయి. సో దానికి తక్షణ కర్తవ్యం ఏంటంటే ఐరన్ ఆధారిత ఆహారాన్ని అందించడం. ఇఫ్ యూ కెన్ సప్లై ఐరన్ రిచ్ ఫుడ్, వాళ్ళకి ఐరన్ ఆధారిత ఆహారాన్ని అందిస్తే వారు చాలా దీర్ఘకాలంలో అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం కలదు. సో దీన్నే అధిక ఐరన్ మరియు విటమిన్ ఏ యొక్క ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, విటమిన్ ఏ కంటిలో మనకి రెటీనా అనే భాగం కలదు. రెటీనాలో దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ రాడ్స్ మరియు కోన్స్ అనే 2 భాగాలు కలవు. రాడ్స్ ఏమో రొడాప్సిన్ అనే వర్ణకాన్ని ఉత్పత్తి చేస్తాయి. కోన్స్ ఏమో అయోడాప్సిన్. రాడ్స్ యొక్క సక్రమ పనితీరుకి అవసరమయ్యే విటమిన్ ఏంది? విటమిన్ ఏ. విటమిన్ ఏ ఉంటే నువ్వు ఒక వస్తువుని, ఒక కాన్సెప్ట్ని జాగ్రత్తగా చూడగలవు. సో చీకటిలో వస్తువులను గుర్తించడానికి రాడ్స్ దోహదం చేస్తాయి. విటమిన్ ఏ రొడాప్సిన్ యొక్క ఉత్పత్తికి దోహదం చేస్తుంది. సో విటమిన్ ఏ ఉంటే రొడాప్సిన్ ఉంటుంది. విటమిన్ ఏ లేకపోతే రొడాప్సిన్ ఉండదు. కాబట్టి చీకటి వస్తుంది లేదా వస్తువులను చీకటిలో గుర్తించలేడు. సో ఇదే కాదు, విటమిన్ ఏ కంటికి సంబంధించే కాదు, గుండె సంబంధ అనేక రకాలైనటువంటి సమస్యలకు కూడా పరిష్కారంగా చెప్పవచ్చు. IRRI ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనీలా, ఫిలిప్పైన్స్లోని మనీలా అనే ఒక మనీలాలో కలిగినటువంటి ఒక అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ. ఇది ఎటువంటి సంస్థ అంటే స్వతంత్ర, లాభాపేక్ష, నాన్ ప్రాఫిటబుల్ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది ఫిలిప్పైన్స్ యొక్క ప్రభుత్వ మద్దతుతో ఫోర్డ్ మరియు రాక్ఫెల్లర్ ఫౌండేషన్స్తో 1960లో స్థాపించబడింది. ఎప్పుడు ఇది ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు స్థాపించబడిందంటే 1960లో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాటితోటి ఫోర్డ్ ఫౌండేషన్, రాక్ఫెల్లర్ ఫౌండేషన్ మరియు ఫిలిప్పైన్స్ ప్రభుత్వ మద్దతుతోటి ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పడింది. ఫిలిప్పీన్స్లోని లాస్ బానోస్లో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ సంస్థకు ఆసియా, ఆఫ్రికాలోని 17 వరి పండించే దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. సో 17 వరి పండించే దేశాల్లో కార్యాలయాలు లేదా వీటికి సంబంధించిన సంస్థలు కలవు. సో ఈ
యాక్చువల్గా ఎందుకు ఐఆర్ఆర్ఐ ప్రస్తావన ఉందంటే, ఐఆర్ఆర్ఐ అనేది భారతదేశంలో గోల్డెన్ రైస్ సంబంధించినటువంటి అనుమతి కావచ్చు లేదా ఆమోద ప్రోత్సాహకాలను ఎక్కువగా ఇస్తున్నది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. సో ఆసియా, ఆఫ్రికా వంటి 17 వరి పండించే దేశాలు అన్ని వరి పండించే దేశాల్లో గోల్డెన్ రైస్ని స్థాపించాలని లేదా ఫోర్టిఫైడ్ రైస్ని ఇవ్వాలని ఐఆర్ఆర్ఐ చాలా కృషి జరుపుతున్నది. ఐఆర్ఆర్ఐ తోటి సిమిలర్గా వీ కెన్ సే భారతదేశంలో కటక్లో ఉన్నటువంటి సంస్థ పేరు రామన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కటక్ ఆఫ్ ఒరిస్సా. ఒరిస్సాలోని కటక్లో కలదు. ఒరిస్సాలోని కటక్లో రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కలదు. సో ఇది రైస్ మీద పరిశోధనలు జరుపుతూ ఉంటుంది. ఓకే, సో ఆసియా, ఆఫ్రికాలోని 17 వరి పండించే దేశాల్లో కార్యాలయాలు కలవు. వరి యొక్క శాస్త్రం ద్వారా, సో వరిలోకి సైన్స్ని ప్రవేశపెట్టడం ద్వారా పేదరికం మరియు ఆకలిని తగ్గించడానికి అంకితం చేయబడిన ప్రపంచంలోని ప్రముఖ పరిశోధన సంస్థ. వరి యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా వరిలోకి రీసెర్చ్ని ఇంక్లూడ్ చేయడం ద్వారా ఎవరెవరిని తగ్గించవచ్చు? పేదరికాన్ని మరియు ఆకలిని తగ్గించడానికి అంకితం చేయబడిన ప్రపంచంలోని ప్రముఖ పరిశోధనా సంస్థ ఇది. అంతే కదా. సో భారతదేశంలో ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా మనకి గోల్డెన్ రైస్ ఎప్పుడైతే అందుబాటులోకి వస్తుందో తద్వారా పేదరికం తగ్గుతుంది, ఆకలి తగ్గుతుంది. పేదరికం ఎలా తగ్గుతుంది? పోషకాహారాలు అందుబాటులోకి ఉంటే, ఐరన్ మరియు విటమిన్ ఏ లభిస్తే ప్రజల యొక్క జీవన శైలి గణనీయంగా పెరుగుతుంది. సో ఆరోగ్యంగా ఉండే వ్యక్తి చేసేటువంటి పని గంటలు, అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి చేసే పని గంటలు చూడండి. ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి చేసే పని గంటలలో తద్వారా పేదరికం ఎక్కువ పని చేస్తాడు కాబట్టి పేదరికాన్ని ఓవర్కమ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆకలిని, సో సరైన మోతాదులో పోషకాల లభ్యత ఉంటుంది కాబట్టి ఆకలిని తగ్గించడానికి కూడా అంకితం చేయబడిన ప్రపంచంలోని ప్రముఖ పరిశోధనా సంస్థ ఇది. వరి రైతులు మరియు వినియోగదారుల ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని వినియోగదారుల యొక్క ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని మెరుగుపరుస్తుంది మరియు భవిష్యత్ తరాల కొరకు వారు పండించే వాతావరణాన్ని కూడా సంరక్షిస్తుంది. వరి ద్వారా పేదరికం మరియు ఆకలిని తగ్గించడానికి అంకితం చేస్తూ ప్రపంచంలోని ప్రముఖ పరిశోధనా సంస్థ ఇది. వరి రైతులు మరియు వినియోగదారుల ఆరోగ్యం మరియు సంక్షేమం, వరి రైతులు మరియు వినియోగదారుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది మరియు వారి యొక్క సంక్షేమాన్ని మెరుగుపరుస్తుంది. భవిష్యత్ తరాల కోసం వరి పండించే వాతావరణాన్ని కూడా ఉంటుంది. నెక్స్ట్, సాధారణ వరి వల్లే గోల్డెన్ రైస్కి ఎటువంటి ప్రత్యేకమైన సాగు పద్ధతులు అవసరం లేదు. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. సో నార్మల్గా జెనెటికల్లీ ఇంజనీర్డ్ క్రాప్ కాబట్టి దీనికి ఏదైనా కొత్త అనుకూలమైన పరిస్థితులు ఉండాలంటే అవేమీ లేదు. మరియు సాధారణంగా ఒకే దిగుబడి మరియు ఒకే వ్యవసాయ పనితీరు ఉంటుంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గోల్డెన్ రైస్కి మరియు సాధారణ వరికి పండించేటువంటి విధానాల్లో ఎటువంటి మార్పు లేదు. వీటిని సాధారణమైనటువంటి వరిని ఎలాగైతే పండిస్తామో ఈ గోల్డెన్ రైస్ని కూడా అలాగే పండించవచ్చు. మరియు ఒకే దిగుబడి, సో ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం యొక్క పనితీరు కావచ్చు, ఒకే దిగుబడి యొక్క విధానం కూడా ఒకే రకంగా ఉంటుంది. సో గోల్డెన్ రైస్ కదా, జన్యు అనువర్తిత క్రాప్ కాబట్టి దీని ద్వారా ఉత్పత్తి తగ్గుతుందని అనుకోవద్దు. సో దీని ద్వారా ఉత్పత్తి సాధారణమైనటువంటి హైబ్రిడ్ వెరైటీలు, హైబ్రిడ్ వంగడాలు ఎంత మోతాదులో అయితే వరిని ఉత్పత్తి చేయగలవు అంత మోతాదులో వరిని ఇవి కూడా ఉత్పత్తి చేయగలవు. సాధారణ వరి వలె గోల్డెన్ రైస్కు ఎటువంటి ప్రత్యేక సాగు పద్ధతులు అవసరం లేదు. అంటే వీటికి నీటి వసతులు కావచ్చు, లేకపోతే వీటిని పండించడానికి అవసరమైనటువంటి క్రిమి సంహారకాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, నార్మల్గానే సరిపోతుంది. సో వీటికి ప్రత్యేకమైనటువంటి మూలకాలు, ప్రత్యేకమైన పోషకాలు అందించాల్సిన అవసరం లేదు. గోల్డెన్ రైస్ సాధారణ బియ్యం వల్లే ఖరీదైనది మరియు రుచి చూస్తుందని ఆశించబడుతున్నప్పటికీ దాని బీటా కెరోటిన్ కంటెంట్ విఏడితో పోరాటంలో విలువైన ఆస్తిగా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్ రైస్తో పోలిస్తే గోల్డెన్ రైస్ కొంచెం ఖరీదైనది, కానీ విటమిన్ ఏ యొక్క ఖరీదుతో పోలిస్తే గోల్డెన్ రైస్ రేటు తక్కువగానే చెప్పవచ్చు. అంటే విటమిన్ ఏ మరియు ఐరన్లు ఆ ప్రజలకు అందించడం ద్వారా వచ్చేటువంటి వాల్యూతో పోలిస్తే గోల్డెన్ రైస్ యొక్క ఖరీదు అంత ఎక్కువ కాదని చెప్పవచ్చు.
విటమిన్ ఏ ఏమేం చేస్తుంది? ఎదుగుదల, ఒక మనిషి యొక్క ఎదుగుదల అన్నీ, గుండె యొక్క సక్రమ పనితీరు నిర్ణయించే హార్మోన్ విటమిన్ ఏ. సో మానవుని యొక్క దృష్టికి సంబంధించిన పని చేస్తుంది. నెక్స్ట్ మానవుని యొక్క రోగ నిరోధక శక్తికి, అంటే వాట్ నాట్, మానవ శరీరంలో దృష్టి అంటే జనరల్గా మనం ఏమనుకుంటాం, విటమిన్ ఏ అంటేనే కన్నుకు సంబంధించి కాదు. అది మాత్రమే కాదు, ఇమ్యునాలజీకి మన రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కారకాలను కాపాడటానికి దోహదం చేస్తుంది. మరియు శరీరం యొక్క దృశ్య మరియు రోగ నిరోధక వ్యవస్థలు ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన సూక్ష్మ పోషకం. సో ఐరన్ ఎంత ముఖ్యమైనటువంటిదో, ఐరన్ విటమిన్ ఆహారంలో ఐరన్ ద్వారా ఆర్బీసీ ఉత్పత్తికి ఎలా అయితే అవసరమైందో, సేమ్ అదే మోతాదులో విటమిన్ ఏ అంతే ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. విటమిన్ ఏ ఎదుగుదల, అభివృద్ధి మరియు శరీరం యొక్క దృశ్య మరియు రోగ నిరోధక వ్యవస్థలను, సో విజిబిలిటీ మరియు రోగ నిరోధక వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన సూక్ష్మ పోషకంగా విటమిన్ ఏని చెప్పవచ్చు. సో ఇది విటమిన్ ఏ, గోల్డెన్ రైస్ మరియు గోల్డెన్ రైస్కి సంబంధించిన సమాచారం. ఒక్కసారి మనం సంక్షిప్తంగా రివైజ్ చేసుకుంటే, ఇక్కడ మీరు గమనించవచ్చు, 2 పోషకాలను ఇంక్లూడ్ చేయటానికి జన్యు సాంకేతిక పద్ధతుల ద్వారా తయారు చేసినటువంటి వరి వంగడాన్ని గోల్డెన్ రైస్ అంటారు. సో మీరు ఇక్కడ గమనించొస్తే 2 జన్యువులను, ఒక జన్యువేమో ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది, ఆ ఎంజైమ్ల ద్వారా విటమిన్ ఏ ఉత్పత్తి అవుతుంది. ఒక జన్యువు ద్వారా ఐరన్ ఉత్పత్తి అవుతుంది, ఆ ఐరన్ ద్వారా ఎంజైమ్ వస్తుంది, ఆ ఎంజైమ్ ద్వారా ఐరన్ వస్తుంది. ఆ రెండింటిని సంకరీకరించడం ద్వారా మనకి గోల్డెన్ రైస్ వస్తుంది. సో దీంట్లో మీరు దీన్ని యూ కెన్ ఆల్సో ఇంటిగ్రేట్ దిస్ ఆన్సర్ విత్ రిఫరెన్స్ టు ద సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో బాటుగా అనుసంధానిస్తూ రాస్తే, ఆన్సర్ రాస్తే కనుక యువర్ ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ లెవెల్. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో బాటుగా అనుసంధానిస్తూ రాస్తే ఆన్సర్ చాలా అద్భుతంగా తయారవుతుంది. విటమిన్ ఏ లోపం పిల్లల్లో అంధత్వానికి కారణమవుతుంది మరియు వారి మరణానికి కూడా దారితీస్తుంది. వరి ధాన్యంలో ప్రోవిటమిన్, బీటా కెరోటిన్ ఉండదు కనుక బియ్యం ప్రధాన ఆహారంగా ఉన్న చోట విటమిన్ ఏ యొక్క లోపం ఉంటుంది. సో ఈ మొత్తం చెప్పాను కదా, 7 ఎంజైమ్లు గుర్తుపెట్టుకోవాలి. 4 ఎంజైమ్లేమో విటమిన్ ఏ కోసం, 3 ఎంజైమ్లేమో ఐరన్ కోసం. 4 ఎంజైమ్లు ఫైటోయిన్ డీసాచురేస్, ఫైటోయిన్ సింథటేస్, బీటా కెరోటిన్ డీసాచురేస్, లైకోపిన్ సైక్లేజ్ అనే 4 ఎంజైమ్లు మరియు 3 ఎంజైమ్లు, ఐరన్ కోసం పనిచేసేటువంటి 3 ఎంజైమ్లు, ఫెర్రిటిన్ ఎన్కోడింగ్ జన్యువు, మెటాలోథైనిన్ జన్యువు మరియు థర్మోస్టేబుల్ ఫైటేజ్ అనే ఈ 3 జన్యువులు. ఒక దానిలో 4 జన్యువులను, మరొక దానిలో 3 జన్యువులను. ఒక దాని ద్వారా ప్రోవిటమిన్ ఏ అయినటువంటి బీటా కెరోటిన్ వచ్చింది, ఇంకొక దాని ద్వారా ఐరన్ సంబంధించినటువంటి ఐరన్ వచ్చింది. రెండింటిని సంకరీకరించడం ద్వారా, రెండింటిని క్రాస్ ఫెర్టిలైజేషన్ చేయడం ద్వారా వచ్చినటువంటి నూతన వంగడాన్ని గోల్డెన్ రైస్ అంటారు. ఇలా ఏర్పడినటువంటి గోల్డెన్ రైస్ ద్వారా అనేక రకాలైనటువంటి అసమానతలను అరికట్టవచ్చు. సో మీరు దీంట్లో ఫోర్టిఫైడ్ రైస్లో చెప్పినటువంటి పోషణ్ అభియాన్ని ఇంక్లూడ్ చేయొచ్చు. ఫోర్టిఫైడ్ రైస్లో చెప్పినటువంటి నేషనల్ న్యూట్రిషన్ వీక్ను కూడా అనుసంధానం చేస్తూ మీరు యూ కెన్ మేక్ ఏ కాంప్రహెన్సివ్ ఆన్సర్ ఆన్ దిస్ topic. So thank you very much. We will continue in another session.